గూగుల్ జెమినీ కేవలం చాట్బాట్ అనుకుంటే పొరపాటే. దీని వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం. జెమినీ ఫస్ట్ డెమో చూసి అందరూ అవాక్కయ్యారు. ప్రపంచాన్ని అంత స్మూత్గా అర్థం చేసుకుంటున్నట్టు చూపించారు. కానీ ఓ చిన్న ట్విస్ట్, ఆ డెమో రియల్ టైం కాదట, స్పీడ్ కోసం ఎడిట్ చేశామని గూగుల్ చెప్పింది. సరే, ఈ హైప్ పక్కన పెడితే అసలు జెమినీని అంత స్పెషల్ చేసేది ఏంటి? జెమినీ ప్రత్యేకత అది చేసే పనుల్లో కాదు, అది ఆలోచించే విధానంలో ఉంది. పాత ఏఐ లాగా టెక్స్ట్, ఇమేజ్లను అతికించలేదు. జెమినీని పుట్టుకతోనే మల్టీమోడల్గా తయారు చేశారు. అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో అన్నిటినీ ఒకేసారి అర్థం చేసుకోగలదు. ఓకే, ఇంతకీ ఈ టెక్నాలజీతో ఏం చేయొచ్చు? కొన్ని పవర్ఫుల్ టూల్స్ చూద్దాం. ఫస్ట్, డీప్ రీసెర్చ్. ఇదొక రీసెర్చ్ అసిస్టెంట్ లాంటిది. వందల వెబ్సైట్లు చదివి రిపోర్ట్ ఇస్తుంది. తర్వాత జెమ్స్. వీటితో ఎవరికి కావాల్సిన ఏఐ అసిస్టెంట్ను వాళ్లే తయారు చేసుకోవచ్చు. జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. కొన్ని సూచనలిస్తే చాలు, పర్సనల్ ఏఐ రెడీ. ఇక క్యాన్వాస్ అయితే కేవలం మాటలతోనే ఒక యాప్ను తయారు చేసేయొచ్చు. క్విజ్లు, డాష్బోర్డ్స్ ఏదైనా సరే. అయితే జెమినీ అంటే ఒకే మోడల్ కాదు, అదొక మోడల్స్ ఫ్యామిలీ అని గుర్తుంచుకోవాలి. అందులో ప్రో, ఫ్లాష్, నానో అని వేర్వేరు సైజులున్నాయి. పెద్ద పనుల నుండి ఫోన్లోని చిన్న టాస్క్ల వరకు. వీటన్నింటిలో ఒక కిల్లర్ ఫీచర్ ఉంది. అదే 1 మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండో. అంటే ఒకేసారి 1500 పేజీల పుస్తకాన్ని క్షణాల్లో చదివి సమ్మరైజ్ చేయగలదు. సో ఇదంతా ఏఐలో వస్తున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఇప్పటి వరకు ఏఐ సమాచారాన్ని వెతికి ఇచ్చే ఆర్గనైజర్ ఇకపై పనులు పూర్తి చేసే ఏజెంట్గా మారబోతోంది. దీన్నే ఏజెంటిక్ ఏఐ అంటారు. అంటే ప్లాన్ చేసి టూల్స్ వాడి పనులు పూర్తి చేసే సిస్టమ్. మరి ఏఐ మనకోసం పనులు చేసే ఏజెంట్గా మారితే మనం దానితో ఎలాంటి పనులు చేయిస్తాం?